తన ప్రాణాలను పణంగా పెట్టి మనకు జన్మనిచ్చిన తల్లిని ప్రతిరోజు గౌరవించుకోవాలని, అప్పుడే మన జన్మకు సార్థకత కలుగుతుందని అన్నారు మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని. సోమవారం బల్కంపేటలోని ఎస్ఎస్ కన్వెన్స్లో మాతృ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సామూహిక శ్రీమంతాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా గర్భిణీ మహిళలతో కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా గర్భిణులకు చీర, పండ్లు, స్వీట్స్ అందజేసి ప్రత్యేకంగా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అమ్మ లేకపోతే మనం లేమనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందేనని అన్నారు. మాతృ దినోత్సవం పురస్కరించుకొని 150 మంది గర్భిణులకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించిన మాజీ కార్పొరేటర్ నామాన శేషకుమారి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, రోజారెడ్డిలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నవమాసాలు కడుపులో మోసి జన్మనివ్వడమే కాకుండా అనేక కష్టాలకు ఓర్చి మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు పాటుపడతారని చెప్పారు. తల్లి బిడ్డల బంధం ఎంతో గొప్పదని వివరించారు. త్యాగం, ప్రేమకు ప్రతీగా నిలిచే మాతృమూర్తిని ప్రతినిత్యం పూజించిన, గౌరవించిన తక్కువేనని పేర్కొన్నారు. నేటి తరం పిల్లలకు తల్లి విలువ, గౌరవం తెలియకపోవడం బాధాకరం అని అన్నారు. అంతేకాకుండా మన సంస్కృతి, సాంప్రదాయాలు కూడా ఈ తరం పిల్లలకు తెలియదని, పండుగలు, విశిష్టత, సాంప్రదాయాల గురించి తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రపంచ దేశాలు మన ఆచారాలు, సాంప్రదాయాలను ఎంతో గొప్పగా ఆచరిస్తూ పండుగలను జరుపుకుంటున్నారని చెప్పారు. గర్భిణీలు తమకు పుట్టబోయే బిడ్డ తమ ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఆరోగ్యపరంగా, ఆహారం పరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రభుత్వ హాస్పిటల్లో ప్రసవించిన వారికి కేసీఆర్ కిట్ క్రింద తల్లి బిడ్డకు అవసరమైన దుస్తులు, బేబీ షాంప్స్, ఆయిల్ వంటివి అందించడంతో పాటు ఆడబిడ్డ పుడితే 13,000, మగబిడ్డ పుడితే 12,000 ఆర్థిక సహాయం అందించినట్లు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కేసీఆర్ కిట్ల పంపిణీని నిలిపివేశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నాగలక్ష్మి, కావేరి, అమీర్పేట్ జనరల్ సెక్రటరీ నామానా సంతోష్ కుమార్, అమీర్పేట్ డివిజన్ ప్రెసిడెంట్ ముత్యాల హనుమంతరావు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గోపిలాల్ చౌహాన్, అకుల్ రాజు, ఉత్తమ్ కుమార్, కూతురు నరసింహ, కట్టా బలరాం, రాజు, వినోద్, దుర్గేష్ గుప్తా, రాణి కౌర్, సరితా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మాతృ దినోత్సవం సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మన మాజీ కార్పొరేటర్ శేష్ కుమార్ గారికి, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి రోజారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రవీణ్ రెడ్డి గారు, అదేవిధంగా కావేరి గారికి, నీరా గుప్తా గారు, నాగలక్ష్మి గారికి, మా చెల్లెళ్లకు, అక్కలకు, అదేవిధంగా మా పార్టీ నాయకులకు, ముఖ్యులకు, సీనియర్ సిటిజన్లకు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, మీడియా మిత్రులకు. ఈరోజు మదర్స్ డే సందర్భంగా మన ప్రెగ్నెంట్ లేడీస్కి అందరికీ కూడా అమ్మతనం ఎంతో అపురూపమైనది. అటువంటి అమ్మలందరికీ కూడా ఈరోజు సీమంతం ప్రోగ్రాం చేయడానికి తలపెట్టిన మన రోజారెడ్డి గారు, అందరం కూడా రోజారెడ్డి గారి టీం అందరం కూడా సహకరించి ఇక్కడ ఇంత అద్భుతమైన ప్రోగ్రాంకి విచ్చేసిన అమ్మలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన సనత్నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఇదే మా ఆహ్వానం. ప్రతి సంవత్సరం కూడా మన పెద్దలు సార్ ఎమ్మెల్యే గారికి నమస్కారం, మిగతా అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం మదర్ డే చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా వచ్చి జయప్రదం చేసినందుకు థ్యాంక్స్ చెప్తూ ప్రోగ్రామ్ని అంతా బాగా చేయాలని ఈ కార్యక్రమానికి ఇచ్చినందుకు మీకు ఏ కార్యక్రమం జరిగినాయని వెనకాలే ఉండి అన్ని ప్రోగ్రామ్స్ కూడా మాకు దగ్గర ఉండి చేపిస్తున్నందుకు అన్నయ్య కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన అయిన మదర్స్ అందరికీ, కాబోయే మదర్స్ అందరికీ శుభాకాంక్షలు, మదర్స్ డే శుభాకాంక్షలు. అందరికీ, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సార్ ఎలాగైనా మాకు సపోర్ట్ చేసి మాకు చేసుకోవడం, మా కార్యక్రమం ఏదో నేను సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇంత పెద్ద కార్యక్రమం చేసుకోవడానికి సపోర్ట్ ఉన్నారు మాకు. అలానే మేడం శేష్ కుమార్ మేడం కూడా చాలా మాకు సపోర్ట్ చేశారు. రోజాక
15 ఇయర్స్ నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాక చాలా పెద్ద చిన్నగా మేము చేసుకునే వాళ్ళము. ఒక 2-3 ఇయర్స్ నుంచి కొంచెం వేరే వాళ్ళు కూడా చేసాము, సపోర్ట్ వచ్చారు. సార్ కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది. సందర్భంగా ఒక గొప్ప కార్యక్రమానికి, అంటే సమాజంలో తల్లి లేకపోతే సమాజమే లేదు. తల్లిని గౌరవించవలసినటువంటి అవసరం ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమానికి రోజారెడ్డి గారు, అదేవిధంగా శేష్ కుమార్ గారు, ప్రవీణ్ రెడ్డి గారు, కరుణాకర్ గారు, కావేరి గారు, దాంతోపాటు మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అందరి సహకారంతో మరి ఇక్కడ శ్రీమంతాల కార్యక్రమం, ఒక ఆడబిడ్డని మరి గౌరవించవలసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శుభతరుణంలో అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సమాజంలో తల్లి అనేది ప్రధానమైనటువంటి, తల్లి లేకపోతే సమాజంలో లేదు. మరి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమంలో చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నది.